ఆర్ యు రెడీ? నేను భయపడను. 3 నేను భయపడను. నాతో పాటు చెప్పండి, నేను భయపడను. కీర్తనల గ్రంథం 27వ కీర్తన 1, 2, 3 వాక్యాలు. యెహోవా నాకు వెలుగును రక్షణ అయి ఉన్నాడు, నేను ఎవరికి భయపడుదును. యెహోవా నా ప్రాణదుర్గం, ఎవరికి వెరుతును. నా శరీర మాంసం తినుటకై దుష్టులు నా మీదకొచ్చినప్పుడు, నన్ను బాధించు శత్రువులు నా మీదకొచ్చినప్పుడు వారు త్రొట్టిల్లి కూలిరి. నాతో యుద్ధం చేయుటకు దండు దిగినను నా హృదయం భయపడదు. నా మీదకి యుద్ధము రేగినను దీనిలో నేను ధైర్యం విడువకుందును. యెహోవా, గట్టి చెప్పండి, యెహోవా నాకు వెలుగును రక్షణ అయి ఉన్నాడు, నేను ఎవరికి భయపడుదును. 3వ వాక్యం, నాతో యుద్ధము చేయుటకు దండు దిగినను భయపడను. ఇప్పుడు నాయన చూడండి, నేను ఎవరికి భయపడుదును, దండు దిగినను భయపడను. మళ్ళీ చెప్పండి, నేను ఎవరికి భయపడుదును, దండు దిగినను భయపడను. ఒకటే, ఎవరికి నేను భయపడను అంటే ఇక్కడ చెప్పేది ఏంటంటే, ఏ వ్యక్తికి నేను భయపడను అంటే గర్వంతో కాదు, ఆయన ఎదుర్కొనే పరిస్థితి అలాంటిది. నేను ఎవరికి భయపడను. ఒక స్త్రీకి భయపడను, ఒక పురుషుడికి భయపడను, ఒక కుటుంబానికి నేను భయపడను. 2 దండు దిగిన ఒక సైన్యం నా మీదకి వచ్చినా భయపడను. ఎందుకు తెలుసా? నేను ఒక డిసిషన్ తీసుకున్నా. ఆ డిసిషన్ ఏంటంటే, ఐ షల్ నాట్ ఫియర్. నేను భయపడను. నువ్వు కూడా ఒక నిర్ణయం తీసుకోవాలి. నేను ఎందుకు తెలుసా అంత నిర్ణయం తీసుకోవాలి? యోబు ఏమంటాడంటే, నేను దేనికైతే భయపడ్డానో అదే నాకు జరుగుతుంది. అందువలన ఆయన భయపడ్డాడు. అమ్మో నా 7 పిల్లలకి ఏమైనా అయిద్దా, అమ్మో 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 నా 3 ఆడపిల్లలకి ఏమైద్దా, అమ్మో అమ్మో నా ఆస్తికి ఏమైనా అయిద్దా, అమ్మో అమ్మో నా పశు సంపదలకు ఏమైనా అయిద్దా, అమ్మో నా ఆరోగ్యానికి ఏమైనా అయిద్దా, అమ్మో అనుకునేవాడు ఆయన, భయపడేవాడు ఆయన. అటువంటిది నేను ఏమైతే భయపడ్డానో అది జరిగింది. కానీ కీర్తనకారుడు అంటున్నాడు, నేను ఒక నిర్ణయం తీసుకున్నా, నేను భయపడను. ఒక్క క్షణం జాగ్రత్తగా ఆలకించండి. ఈ ప్రపంచములో భయపడడానికి కారణం అనే వ్యక్తి ఒకడు ఉంటే ఎవరు తెలుసా? దావీదే. మనం అసలు మన సమస్యలకి అసలు మన ఆవగించి కూడా భయపడక్కర్లా. మనం ప్రతి చిన్నదానికి భయపడుతుంటాం. కరెంటు పోయినా భయపడతాం, వర్షం పడినా భయపడతాం, దగ్గొచ్చినా భయపడతాం, జలుబు వచ్చినా భయపడతాం, మోకాలు ఉంచినా భయపడతాం, జుట్టు ఊడిపోయినా భయపడతాం. ఏం చేసినా ప్రతి దానికి మనం భయపడుతుంటాం. కానీ ఏదన్నా కారణం ఉంది భయపడటానికంటే దావీదే. ఎందుకంటే సొంత మామే వ్యతిరేకంగా ఉన్నాడు, పుట్టింట్లో ఉన్నవాడు సొంత కొడుకు వ్యతిరేకంగా మారిపోయాడు, స్నేహితులు వ్యతిరేకంగా మారిపోతున్నారు, అద్దులాం గృహలో ఉంటున్నాడు, ఎక్కడికి వెళ్ళినా భద్రత లేదు. ఆయన ఒక మాట అంటున్నాడు, నేను ఒక నిర్ణయం తీసుకున్నా, నేను భయపడను. బైబిల్ గ్రంథంలో ఆది కాండం నుండి ప్రకటన గ్రంథం వరకు ఏ వాగ్దానం కూడా రిపీటెడ్గా చెప్పలా. కొన్ని వాగ్దానాలే యేసయ్య రాకడ, మిగతా ఆయన జననం అయ్యి. కానీ దాని తర్వాత రిపీటెడ్గా చెప్పిన ఒక వాగ్దానం ఏంటి తెలుసా? ఆది కాండం నుండి ప్రకటన గ్రంథం వరకు భయపడద్దు, 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 భయపడద్దు. ఎందుకంటే సాతాను గాడు భయపెట్టిస్తాడని తెలిసి దేవుడు అన్నాడు భయపడద్దు. అబ్రహాంతో దేవుడు అన్నాడు భయపడద్దు. తన ఊరు విడిచిపెడుతున్నప్పుడు అన్నాడు భయపడద్దు అన్నాడు. ఇస్సాకుతో భయపడద్దు అన్నాడు, యాకోబుతో భయపడద్దు అన్నాడు, మోషేతో భయపడద్దు అన్నాడు, యెహోషువతో భయపడద్దు అన్నాడు, కన్యక మరియతో అన్నాడు భయపడద్దు అన్నాడు. పౌలు మారు మనసు పొందగా అననీయ దగ్గరికి వచ్చాడు, భయపడద్దు అన్నాడు. పౌలు తన ఆత్మీయ కుమారుడైన తిమోతితో అన్నాడు, దేవుడు మనకు పిరికితనం ఇవ్వలేదు, భయపడద్దు అన్నాడు. ఎందుకని? నా ఆత్మ మీ మధ్య ఉన్నది గనక భయపడద్దు. మేము ఈరోజు అదే దేవుడు నీతో నాతో చెప్పేది, నా ఆత్మ మీతో ఉన్నది గనక మీరేం చేయకండి, భయపడకండి, ఎప్పుడు నీతోనే ఉంటా. ఒకరోజు మా నాన్నగారు నేను కేరళ రాష్ట్రానికి వెళ్ళాం. కేరళ రాష్ట్రానికి వెళ్ళి అక్కడ ఆరాధన ముగించుకొని చర్చి దగ్గర బస్సు ఎక్కి
మా నాయనమ్మ గారు తాతగారి యొక్క బస్ స్టాప్ దగ్గర దిగాం. ఆ బస్ స్టాప్ నుండి లోపలికి చాలా దూరం నడుచుకుని వెళ్ళాలి. అది చీకటి, అప్పుడు ఆటోలు ఏమీ లేవు. లోపల నడుచుకుని వెళ్ళాలి. ఇలా సందుగా ఉంటుంది. కేరళ ఎలా ఉంటుందంటే మొత్తం చెట్లతో నింపబడి ఉంటుంది, పచ్చగా ఉంటుంది. ఇటువైపు చెట్లే. రాత్రి 8 గంటల కల్లా అడవిలో వెళ్ళినట్టు ఉంటుంది. చీకటిగా గీ అని ఉంటుంది. రాత్రి 10:30కి బస్సు దిగాం. మా నాన్నగారు నేను ఇద్దరు కలిసి నడుచుకొని వెళ్తుంటే మా నాన్నగారు స్పీడ్గా వెళ్ళిపోతున్నారు. నేను అన్న, డాడీ అంత స్పీడ్గా వెళ్ళకండి, చీకటిగా ఉంది, ఎక్కడ సందు అర్థం కావట్లా, ఎక్కడ మలుపు అర్థం కావట్లా, అసలు ఏముంటాయో అంటే మా నాన్నగారు అన్నారు, నేను నా 5వ సంవత్సరం నుండి 30వ సంవత్సరం దాకా ఈ వీధి గుండా నడిచినోడ్నే, ప్రతి మలుపు తెలుసు, ప్రతి చోటు నాకు తెలుసు, నువ్వు భయపడొద్దు, క్షేమంగా నన్ను ఇంటికి తీసుకెళ్ళారు. దేవుడు ఈరోజు సర్వశక్తి గల దేవుడు చెప్పేది, నువ్వు వెళ్తున్న మార్గం నీకు కొత్త, నాకు కొత్త, మా నాన్నకి కొత్త కాదు. దేవుడు కూడా అనేది నీకు కొత్త, దేవుడు కొత్త కాదు. ప్రతి మలుపు ప్రతి చోట ఆయన తెలుసు. ఆయన ఆత్మదేవుడు నీతో ఉన్నాడు గనక భయపడకుడి. ఆపత్కాలమున తన గుడారమున దాచును, ఆశ్రయ దుర్గములో నన్ను దాచును. గట్టి చెప్పండి, దాచును. గట్టిగా ఆమెనా, దాచును. గట్టి చెప్పండి, ఆమెను కదమ్మా, దాచును. హైడ్, నాతో వచ్చండి, దాచును. ఆపత్కాలములో తన గుడారములో దాచును, తన పర్ణశాలలో దాచును అని కీర్తనల గ్రంథం 27:5 మనకు చెప్తుంది. ఆపత్కాలమున తన గుడారములో దాచును, ఆపత్కాలమున తన పర్ణశాలలో దాచును. దాచును అంటే మనం ఏమనుకుంటామంటే, హీబ్రూ భాష ప్రకారం అర్థం ఏంటంటే, దాచును అంటే మనం ఏమనుకుంటామంటే ఒక గదిలో తీసుకెళ్ళిపోయి తలుపేసేసి తాళం వేయటం, అదేంటి దాయడం. లేకపోతే డాబా పైన ఒక గదిలో తలుపేసి తాళం వేయటం, అదేంటిది ఒక గృహలో దాచిపెట్టడం, లేకపోతే ఇంకెక్కడ దాచిపెట్టడం. కానీ ఇక్కడ అది కాదు. ఆపత్కాలమున గుడారములో దాచిపెడతా, పర్ణశాలలో దాచిపెడతా అంటే ఇక్కడ అర్థం ఏంటంటే, శత్రువులు అందరూ చూస్తూ ఉంటారు, కానీ నిన్ను ఒక చోట నిలబడతాడు, ఎవడు నీ దగ్గరికి రాలేడు, అలా నిన్ను దాచుతా. పరిశుద్ధాత్మ దేవుడు నీతో ఉన్నాడు గనక మీరేం చేయకండి, భయపడకండి. ఆ దేవుడు నిన్ను నన్ను నడిపిస్తాడు. మన ప్రసంగం అంశం, పరిశుద్ధాత్మ దేవుడు మనతో మన మధ్యలో ఉన్నాడు. 1, పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నిలబెడతాడు. 2 మనం ఎందుకు భయపడక్కర్లా. 3 నేను భయపడను. ఈరోజు నేను ఒక నిర్ణయం తీసుకోవాలి. ఏంటిది? నేను భయపడను అన్న వాళ్ళ చేతుల పైకి ఎత్తండి, టక్మని లేచి నిలబడండి. యేసయ్యకి చెప్పండి, దేవా నేను ఈరోజు ఒక నిర్ణయం తీసుకుంటున్నా. అసలు భయపడవలసిన వ్యక్తి ప్రపంచంలో ఉంటే ఆ వ్యక్తి దావీదే. భయపడవలసిన వ్యక్తి ప్రపంచంలో ఉంటే ఆ వ్యక్తి దావీదే. కానీ ఆ దావీదే అన్నాడు, ఒక నిర్ణయం తీసుకున్నాడు, నేను భయపడను. ఈరోజు నీ బిడ్డల భవిష్యత్తు ఏమన్నావని, నేను భయపడను. పాపకి వివాహ వయసుకు వచ్చింది, వివాహం జరగట్లా, నేను భయపడను. కుమారుడికి వివాహ వయసు వచ్చింది, అయినా వివాహం జరగట్లా, నేను భయపడను. అనేక ఎగ్జామినేషన్ రాసా ఉద్యోగాల కొరకు, కానీ ఇంకా ఉద్యోగం రావట్లా, నేను భయపడను. అందరూ అనుకుంటున్నారు నేను బాగా చదవట్లా, బాగా కష్టపడట్లా, అందుకే ఎగ్జామినేషన్లో ఫెయిల్ అవుతున్నానని. ఆయన భయపడను. దేవా నువ్వు నాతో ఉన్నావు రాజా, నా హృదయాన్ని మాకు జీవితాలను నువ్వు చూస్తున్నావు, నేను భయపడను. ఈరోజు నువ్వు సవాలు ఎదుర్కొంటున్నావేమో, నువ్వు చెప్పు, నేను భయపడను. నీ ఇంట్లో నష్టం ఎదుర్కొంటున్నావేమో, నేను భయపడను. యేసు నామములో ఈ మాట చెప్పండి, యేసయ్యా ఈరోజు నేను ఒక నిర్ణయం తీసుకుంటున్నాను, యేసు నామములో నేను భయపడను. పరలోకన మా తండ్రి, పరిశుద్ధాత్మదేవ, ఈ పగటి వేళ పనికిరాన నిలబెట్టి మీరు వాడుకున్న విధానం బట్టి స్తోత్రం. నా ఆత్మ మీ మధ్య ఉన్నది గనక భయపడకుడి. తండ్రి, పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలో ఉన్నాడు గనక భయపడకుడి. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నిలబెడతాడు. ఆ కాలంలో ఫరిసేయులు, శాస్త్రులు, సద్దుకైలు, వేద పండితులు, మతనాయకులు తండ్రైన దేవుడిని నమ్మారు, వాళ్ళ ప్రవక్తలు నమ్మారు, కానీ యేసే నమ్మల. ఇప్పుడు వేద పండితులు, వాక్యం క్షుణ్ణంగా తెలిసిన వాళ్ళు, హీబ్రూ బైబిల్ చదివేవాళ్ళు, గ్రీక్ బైబిల్ చదివేవాళ్ళు, పాయింట్ టు పాయింట్, పిన్ టు పిన్ మొత్తం తెలిసిన వాళ్ళు ఈ రోజున తండ్రైన దేవుడిని నమ్ముతున్నారు, యేసయ్యని నమ్ముతున్నారు, తండ్రైన దేవుడు చేసే కార్యాలు నమ్ముతున్నారు, యేసే
యేసయ్య చేసిన కార్యాలు నమ్ముతున్నారు. తండ్రి అయిన దేవుని ప్రవక్తలను నమ్ముతున్నారు. ఏలియాని, ఇర్మియాని, యోనాని, జెఫన్యాని, జకర్యాని నమ్ముతున్నారు. యేసయ్య చేసిన అద్భుతాలు, సూచక్రియలు, చచ్చిపోయినోడిని తిరిగి లేపాడు, గుడ్డివాడికి చూపించాడు, మూగ వాళ్ళకి మాటలు ఇచ్చాడు నమ్ముతున్నారు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు చేస్తున్న కార్యాలు నమ్మట్లేదు రాజా. తండ్రి, నీ ఆత్మ కలిగి మేము ఉన్నామయ్యా. తండ్రి, నువ్వు అద్భుతం మమ్మల్ని నిలబెట్టే దేవుడు నువ్వు రాజా. మనం ఎందుకు భయపడక్కర్లంటే దేవుడు మనకు సాయం చేస్తాడు. ఆయన ఆత్మ మన మధ్యలో ఉన్నది గనక పురుగు లాంటి వాణ్ణి ప్రభువా పదును కలిగిన ఆయుధంగా మార్చినట్టు చేసావయ్యా. పరిశుద్ధాత్మదేవా నీకు స్తోత్రం. మా భయములో నీ వైపు చూస్తున్నాం, నువ్వు మమ్మల్ని చూసి నవ్వుతున్నావయ్యా. మాకు భయము లేదు. కీర్తనలు 2:4 ఆకాశమందు ఆసీనుడైన వాడు నవ్వుచున్నాడు. తండ్రి, మేము భయపడక ముందుకెళ్తున్నాం. 3, నేను భయపడను. ఈ ప్రపంచంలో భయపడవలసిన వాళ్ళు ఒకళ్ళు ఉంటే అది దావీదే. కానీ ఆ భయం మధ్యలో ఒక స్ట్రాంగ్ డిసిజన్ తీసుకున్నాడు. ఐ షాల్ నాట్ ఫియర్. నేను భయపడను. మనుషులకి భయపడను. గర్వంతో కాదు, ఇతనికి వ్యతిరేకంగా వచ్చే మనుషులకు భయపడను, సైన్యానికి భయపడను. ఆయన నాకు తోడే ఉంటాడు. పరిశుద్ధాత్మదేవా, మీరు మా మధ్యలో ఉన్నందుకు స్తోత్రం. పరిశుద్ధాత్మదేవాయి పగటి వేళను పనికి నిలబెట్టి వాడుకున్న విధానం బట్టి స్తోత్రం. పరిశుద్ధాత్మదేవాయి పగటి వేళను పని నిలబెట్టి వాడుకున్న విధానం బట్టి స్తోత్రం. పరిశుద్ధాత్మదేవాయి పగటి వేళను పని నిలబెట్టి వాడుకున్న విధానం బట్టి స్తోత్రం. నీకు మహిమ చెల్లిస్తూ యేసు నామమున తండ్రి, ఆమేన్.